హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక స్టేట్మెంట్ రావడంతో 2 వారాల విరామం ఉంటుందని చెప్పడం రావడంతో ఒక్కసారిగా మార్కెట్స్ పుంజుకున్నాయని చెప్పుకోవాలి. సో నిన్నటి మార్కెట్స్ చూస్తే మాత్రం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, అలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏ సెక్టర్ చూసినా మనకి అరౌండ్ 2 to 3% ర్యాలీ అనేది చూడగలిగాం. బట్ ఇండెక్స్ లో మాత్రం 3% ర్యాలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. సో ఇలాంటి మనకి వార్ ఆగుతుందని మనం ముందే ప్రిడికేట్ చేయగలిగాం. సో ఇట్లా వార్ వచ్చినప్పుడు ఆగిపోతుందంటే మాత్రం ఒక 1000 పాయింట్స్ ర్యాలీ రావచ్చు అని చెప్పి మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం. సో అదే ఎగ్జిబిట్ నిన్న జరగడం మనం గమనించాం. సో మనకి లాస్ట్ 40 ట్రేడింగ్ సెక్షన్స్ లో వార్ జరుగుతున్నప్పుడు చూసుకుంటే మాత్రం నిఫ్టీ అరౌండ్ 12% మనకి కరెక్షన్ అవ్వడం మనం గమనించాం. అలాగే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కానీ సెక్టర్స్ కానీ చూసుకుంటే పిఎస్యూస్ 11.2%, అలాగే బ్యాంక్ నిఫ్టీ 8%, ఆటోస్ అయితే 7.7% వరకు ర్యాలీ మనకి డౌన్ సైడ్ అనేది చూడగలిగాం. నిన్నటికి మనకి మొన్నటికి కామపడి సో ఒక మంచి బౌన్స్ బ్యాక్ ర్యాలీ లాగా మనకు అనిపించింది. బట్ మళ్ళీ ఈ రోజు పొద్దుగాల చూస్తే కేస్ ఫైర్స్ ఒక స్టేట్మెంట్ రావడంతో సో వాళ్ళ షిప్స్ ని మనం వదలలేకపోవడంతో సో ఒక్కసారిగా మళ్ళీ నిన్న ఏదైతే ర్యాలీ చూడగలిగామో సో దానికి కాస్త బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. 5 days ర్యాలీని మనకు ఒక తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. అంతకు మించి మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్తుందంటే కాదు. బికాస్ ఆఫ్ 5 days ర్యాలీని ఒక బ్రేక్ అవుతుందంటే 5 days నుంచి ఎంత పెరిగిందని కూడా గమనించాలి. నిఫ్టీ చూస్తే మాత్రం 22,182 నుంచి 24,025. సో ఒక 1800 పాయింట్స్ ర్యాలీ వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఒక రిట్రేస్మెంట్స్ అనేది ఉంటుంది. సో నిన్న గ్యాప్ ఏరియా కూడా ఉంది. సో 7th April హై చూసుకుంటే 23,158 అండ్ నిన్నటి లో చూసుకుంటే 23,828. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో 670 పాయింట్స్. సో ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ ఉండే ఆస్కారం బోత్ ఇండిసెస్ లో ఉంటుంది. సో ఈ కన్సల్టేషన్ లో మనం డిప్స్ లో ఒక అక్యుములేట్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైడ్. సో ఇక్కడ 1/3 లాగా మనకు కొంత క్వాంటిటీ అనేది కొంటే ఇక్కడ మనకు బాగుంటుందని నా అభిప్రాయం. సో మనకి ఇక్కడ ఈ మిడిల్ గ్యాప్ లో కూడా ఒక 20 DMA బార్ వాల్యూ కూడా ఉంటుంది. సో అది ఆ వాల్యూ చూసుకుంటే మాత్రం 23,456 అది ఒక స్మాల్ గా సపోర్ట్ ఉంటుంది. సో అది బ్రేక్ అవుతే మాత్రం నా ఉద్దేశంలో డౌన్ సైడ్ 23,828 ఇది సపోర్ట్ పాయింట్స్ ఉండే ఆస్కారం మన నిఫ్టీలో కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం 24,205 ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనకు కనిపిస్తుంది. బట్ నిఫ్టీ రేంజ్ చూస్తే మాత్రం 23,800 నుంచి 24,800 అంటే 1,000 పాయింట్స్ అబ్రేషన్ లో ఉండే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో నెక్స్ట్ 1 వీక్ లో కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ లో కూడా మళ్ళీ ట్రంక్ అండ్ వీక్ ఉంటుంది కాబట్టి సో మేబీ ఆ హాలిడే ఎక్స్పైరీ డే మనకి ముందు రోజుగా మారుతుంది నిఫ్టీకి. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని మన మార్కెట్స్ మీద యాక్షన్స్ అనేది కూడా మనకి ఫాస్ట్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ సిమిలర్ ప్యాటర్న్. సో ఈరోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం అయింది. సో అరౌండ్ 1.5% వరకు డౌన్ అని చెప్పుకోవాలి. సో లాస్ట్ 5 days లో బ్యాంక్ నిఫ్టీ కూడా అరౌండ్ 6,000 మార్క్ పాయింట్స్ పెరగడం మనం గమనించాం. సో 49,954 లో అక్కడ నుంచి 55,778. సో అరౌండ్ 5,800 పాయింట్స్ ర్యాలీ అనేది 5 days లో చూడగలిగాం ఆ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ కి. సో దీనికి కూడా ఒక తాత్కాలికంగా ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. సో మనకి మొన్నటి గ్యాప్ ఏరియా ఒకటి ఉంది. ఆ గ్యాప్ ఏరియా చూసుకుంటే మాత్రం హై చూస్తే 52,778, లో చూసుకుంటే మాత్రం 54,797. సో ఇంకో 2,000 పాయింట్స్ ఉండేది ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనకి స్ట్రాంగ్ అబ్రేషన్స్ ఉంటే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో ఈ మధ్యలో ఒక 20 DMA బార్ వాల్యూ కూడా కనిపిస్తుంది. దట్ వాజ్ 54,156. సో మేబీ హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 55,776. ఓవరాల్ గా రేంజ్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి 52,770 నుంచి 56,718. సో ఈ 4,000 పాయింట్స్ అబ్రేషన్స్ లోనే బ్యాంక్ నిఫ్టీ కూడా కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ మనకు కనిపిస్తా ఉంది. సో దీని పరంగా మనకి చాలా కాషియస్ గా ఉండడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. సో మనకి ఈ రోజు పెరిగిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం డిఫెన్స్ సెక్టార్ చాలా బాగా అవుట్ పెర్ఫార్మెన్స్ చెప్పుకోవాలి. జెన్ టెక్నాలజీస్ గానీ, హెచ్ఏఎల్ గానీ, ఎంటార్ టెక్నాలజీస్ గానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ గానీ, సో ప్రతి సెక్టార్ లో చూసుకుంటే మాత్రం 3-4% ర్యాలీ అనేది డిఫెన్స్ సెక్టార్ లో ఈరోజు చూడగలిగాం ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత. సో మనకి ఈ రోజు బాగా పెరిగిన టెక్ సెక్టార్ చూసుకుంటే మాత్రం మెటల్స్ అండ్ ఫార్మా. సో ఇవి చాలా బాగా ట్రేడ్స్ ఆఫ్ ది డే లాగా మనకు కనిపించింది. సో ఇక్కడ నుంచి కూడా హయ్యర్ మూవ్స్ ఉండే ఆస్కారం మెటల్ స్పేస్ లో కనిపిస్తుంది. లైక్ మెటల్ స్పేస్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ చూసుకుంటే మాత్రం హిండాల్కో, నాల్కో, వేదాంత, ఎన్ఎండిసి, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. అలాగే మెటల్ స్పేస్ లో బ్యాక్ సీట్ తీసుకున్న సెక్టార్స్ స్టాక్స్ తీసుకుంటే జిందాల్ స్టీల్, సేల్, అదాని ఎంటర్ప్రైజెస్, హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. సో ఫార్మా స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఆల్కెమ్, జేబిఎం కెమికల్,
అజంతా ఫార్మా, జెడెస్ లైఫ్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం గ్రాన్యువల్స్, బయోకాన్, గ్లెన్మార్క్ ఫార్మా, లూపిన్, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. సో మనకి బ్యాక్ సైడ్ తీసుకున్న సెక్టర్ చూసుకుంటే మాత్రం ఐటీ. సో నిన్న ఐటీ హీరో ఆఫ్ ది డే, బట్ ఈ రోజు ఐటీ చూస్తే మాత్రం ఒక బ్యాక్ సీట్ తీసుకుందని చెప్పుకోవాలి. ఆటో స్పేస్, లైక్ ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ బోత్ సెక్టార్స్ కూడా మనకి నెగిటివ్ అని ట్రేడ్ అయింది. దాని తోడుగా కన్సూమర్ డ్యూరబుల్ లాంటి స్టాక్ సెక్టార్స్ కూడా మనకి నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. సో ఐటీ టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, ఎంపసిస్, పర్సిస్టెన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఒరాకిల్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే ఇన్ఫోసిస్, విప్రో, కోఫోర్జ్, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం బాష్. సో నిన్న మంచి న్యూస్ రావడం అయింది. దీంట్లో 9,070 crores ది కూడా మనకి దీంట్లో ఫండ్ రావడంతో ఒకసారికి మనకి బాష్ స్టాక్ చాలా బాగా బగ్గుమని మంటల మండి లాగా పెరిగాయి. ఎంఆర్ఎఫ్, టీవీఎస్ మోటార్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్. నష్టాలు చూసుకుంటే మాత్రం అశోక్ లేలాండ్, ఎక్సైడ్, మదర్సన్ సుమి, ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే చూస్తే మాత్రం ఒకటే స్టాక్ ఉంది, లైక్ ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టాక్స్ లో మనకి మంచి ర్యాలీ అనేది మనకి ఈ రోజు కనబరిచింది. సో ఓలా ఎలక్ట్రిక్ లాంటి స్టాక్స్ లో చూసుకుంటే మాత్రం 36 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 20% అప్పర్ సర్క్యూట్ లోనే మనకి క్లోజ్ అవడం ఈ స్టాక్ కనిపిస్తుంది. సో మనకి జూలై 2025 తర్వాత ఇంత బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్ మనకి ఎప్పుడు రాలేదు ఈ స్టాక్ లో. సో లాస్ట్ 5 సెక్షన్స్ లో ఈ స్టాక్ చూసి మనకి 53% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. సో ఈ రోజు వాల్యూమ్ చూస్తే మాత్రం సెప్టెంబర్ 2025 వాల్యూమ్ ఏదైతే ఉందో 69 crores వాల్యూమ్ దాకా ఈ రోజు మనకి ట్రేడ్ అవడం అనే స్టాక్ లో కనిపిస్తా ఉంది. సో స్టాక్ చూస్తే మాత్రం 50 DMI అండ్ 100 DMI ఎబోనే ఇంకా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. బట్ మనకి ఇష్యూ అయిన లిస్టింగ్ అప్పుడు ఇష్యూ అయిన ప్రైస్ అయితే ఉందో 76 రూపీస్ తో చూసుకుంటే మాత్రం ఇంకా 50% ఈ స్టాక్ డౌన్ లోనే ఉందని మనం అనుకోవాలి. సో ది మొబిలిటీ స్టాక్స్ లో ఈ స్టాక్, దాంతో పాటు జేబిఎం ఆటో, ఒలెక్ట్రా, గ్రీన్ టెక్ లాంటి స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ చూడగలిగాం. ఒలెక్ట్రా, గ్రీన్ టెక్ లాంటి స్టాక్స్ చూస్తే 3% ర్యాలీ, జేబిఎం ఆటోలో ఈ రోజు 5% ర్యాలీ అనేది మనం చూడగలిగాం ఈ రోజు. సో న్యూస్ మేకర్స్ లో చూసుకుంటే మాత్రం బాష్ మంచి ర్యాలీ చూడగలిగాం, 3 to 4%. ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ లాంటి స్టాక్స్ లో కూడా 13% ర్యాలీ చూడగలిగాం. హుస్నారా స్టాక్ లాంటి స్టాక్ చూస్తే 3% ర్యాలీ అని చూసాం. సో మనకి ఇది Q4 రిజల్ట్స్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏ స్టాక్ చేసినా డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడమే ఇట్స్ ఏ గుడ్స్ అని నా అభిప్రాయం. సో మన Q4 రిజల్ట్స్ చూస్తే మనకి ఈ రోజు TCS రిజల్ట్స్ ఉన్నాయి. సో అది మార్కెట్ అయిపోయిన తర్వాత అంటే 5 o'clock అలా మనకి రిజల్ట్స్ దీన్ని పోస్ట్ చేస్తారు. సో ఈ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి టెక్నాలజీ స్పేస్ లో వచ్చే స్టాక్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా TCS రిజల్ట్స్ పాజిటివ్ గా మేబీ నెంబర్స్ వస్తే మాత్రం మనకి ఇక్కడ నుంచి ఫర్దర్ గా గ్యాప్ అప్ ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. బట్ దీంట్లో మనకి లుక్స్ చూస్తే మాత్రం పాజిటివ్ లుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో హైయెస్ట్ గ్రోత్ లాస్ట్ 9 quarters లో మనకి గ్రోత్ రెవెన్యూ బాగానే చూపించారు కాబట్టి ఈ క్వార్టర్ కూడా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడస్ రీసెర్చ్. ఈక్విడస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.